శరణ్య విమోచక దోషరహిత చంపే నిన్ను నా దోషమే కదా ఆత్మా శరణ్య విమోచక వీరలను క్షమించు తండ్రి ధైర్యమేమియున్ కోరితిటులా నిన్ను జంప క్రూర జనులకై ఆత్మా శరణ్య విమోచక ఆత్మా శరణ్య విమోచక. ఆమేన్. మంచిది. లూకా సువార్త 23వ అధ్యాయం. నేను పోయిన వారం వచ్చినట్టయితే ఎవరికైనా ఆ మాటలు ఇచ్చేవాడిని. అది నేను రాలేదు కాబట్టి ఆ మాటలు మిమ్మల్ని మరి చెప్పేవాళ్ళని చెప్పమని చెప్పేవాళ్ళు లేరు. ఇష్టమైతే చెప్పొచ్చు. ఈ 7 మాటలు ఏదో ఒక మాటను తీసుకొని ప్రశాంత్ చెప్పగలుగుతారా? చెప్పండి. నేను పలానా మాట చెప్తానంటే మీకు ఇస్తాను, లేదా నేనే చెప్తాను, మీ ఇష్టం. ఈ మాటల్లో ఎక్కువ సమయం ఉంది కాబట్టి 3 గంటల 12 గంటల నుంచి 3 గంటల వరకు ధ్యానం కాబట్టి ఇది లెంట్ గుడ్ ఫ్రైడే మంచి శుక్రవారం కాబట్టి మనం ధ్యానించుకోవాలి కాబట్టి మీకు అవకాశం ఇస్తున్నాం. చెప్పగలిగిన వాళ్ళు చెప్పండి. నెక్స్ట్ 23వ అధ్యాయము 34వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. చదువు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగును గనుక వీరిని క్షమించమని. ప్రత్యేక పాట ఎవరు? మాధవీన సౌజన్య. మొదటి పాట అయిపోయిన తర్వాత పాడతారా? మాధవి. సరే. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించమని. ఆయన తన శత్రువులను క్షమిస్తున్నటువంటి విధానాన్ని మనం సిలువలో చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు సిలువను మరి భరించడానికి, సిలువను వేయటానికి గల కారణం ఆయన ఈ లోకానికి వచ్చింది. ఆయన యొక్క జన్మ ప్రత్యేకమైనది. ఆయన మరణం కూడా చాలా ప్రత్యేకమైంది. ఆయన యొక్క పునరుద్ధానం కూడా ప్రత్యేకమైంది. ఎందుకంటే యేసయ్యలాగా దేవుని ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకానికి జన్మించిన వాళ్ళు ఎవరు? యేసయ్యలాగా జన్మించిన వాళ్ళు ఎవరు ఉన్నారా? లేదు. కాబట్టి ఆయన పరిశుద్ధాత్మ వలన మరి జన్మించినట్లుగా దేవుని లేఖనాల్లో మనం చూస్తాం. అంటే కాబట్టి ఆయన జన్మ కూడా ప్రత్యేకమైంది. మనమైతే తల్లిదండ్రులకు జన్మిస్తూ ఉన్నాం. ఆయన ఆయనే దేవుడుగా మరి కన్య గర్భంలో మరి ఉద్భవించినట్లుగా ఈ లోకంలో మనం చూస్తాం. అంటే ఆయన జన్మ కూడా చాలా ప్రత్యేకమైనది అన్నది. అందరూ జన్మించినట్లుగా ఆయన జన్మించలా. ఆయన పరిశుద్ధాత్మ వలన దేవుని ద్వారా ఆయనే ఒక శిశువుగా తల్లి గర్భంలోనికి ఉద్భవించి ఆయన ఈ లోకానికి జన్మించాడని అర్థం. ప్రియులారా, మనందరికైతే తండ్రి ఉన్నాడు గాని తల్లి తండ్రి ఉంటారు గాని ఆయనే మరియ గర్భంలో ప్రత్యేకంగా మరియని ఎన్నుకొని పరిశుద్ధురాలైన మరియ, భయభక్తులు కలిగిన మరియ గర్భంలో ఆయన ఒక శిశువుగా ఉద్భవించాడని అర్థం. శిశువుగా తన గర్భంలోకి వెళ్ళి మానవుడిగా జన్మించాలి కాబట్టి మరియ గర్భంలోంచి ఈ లోకానికి ఆయన వచ్చాడు, శిశువుగా వచ్చాడని అర్థం. ప్రియులారా, దేవునికి స్తోత్రం చెప్పండి.
కాబట్టి మన జన్మ లాంటి జన్మ కాదైన లోకములో జన్మించిన మనుషులందరి జన్మ కంటే, దేవతలు దేవుళ్ళను బని వాని జన్మ కంటే ఆయన జన్మ ప్రత్యేకమైనది. అలానే ఆయన మరణము కూడా ఆయనలాగా చనిపోయిన వారు ఎవరు ఉన్నారా? లేదు. కాబట్టి ఆయన పాపుల కొరకు ఆయన రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు ఎట్లనగా, మనమింకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయింది. దేవునికి స్తోత్రం. అవును, ఆయన మనమందరం మన పాపాల కోసం చనిపోతున్నాం. లోకంలో ఉన్నటువంటి దేవతలు దేవుళ్ళు అనబడిన వారు కూడా మరణిస్తున్నారు, కానీ వారు మనమైతే మన పాపముల కోసం చనిపోతున్నాం, వారి పాపముల కోసం చనిపోతున్నారు. పాపం వలన వచ్చు జీతం నా మీద పితరులు చల్లుతున్నారంట జనాలు. నాకు ఆరోగ్యం బాగలేకనే రాలేకపోతే చూసారా, మైక్ తీసుకున్నాను, నా మీద ఏంటంటో అభియోగాలు చేస్తా ఉన్నారు కొంతమంది. నాకు వాయిస్ సరిగా లేదు, నాకు షుగర్ వల్ల షుగర్ అటాక్ అయింది 2 నెలల నుంచి. ఆ తర్వాత జ్వరం వస్తూ వీక్నెస్గా ఉంటుంది, ఎంత వాడుకుంటు. ఈ కాఫ్ అనేది నాకు అసలు తగ్గట్లేదు, ఎన్ని మెడిసిన్లు వాడినా తగ్గట్లేదు. డాక్టర్ గారు ఏమీ లేదన్నారు, కానీ దీన్ని కంట్రోల్ అవ్వట్లేదు, ఎన్ని మందులు వాడుకోండి. ఇది శోధన అని నాకు తెలుసు. దుష్టుడిని ఎవడనో నేనంట చేతపడి చేస్తున్నాను అన్నాను. నేను ఎవడిని అనలా, క్రియలు మార్చుకోమని చెప్పారు. చేతపడి చేసి ఊరుకుంటారా? పళ్ళు ఓడగొట్టి చంపుతారు వాడని తెలిస్తే ఎవడైనా. నేనెవడిని అనలా. మందిరంలో అతని క్రియలు బాగలేవు, సరి చేసుకోమని చెప్పాను, సరి చేసుకోమని చెప్పమ్మా అని చెప్పి, అంతేగాని వాడు చేతపడి చేస్తున్నాడని చెప్పి నేను ఎవడిని అనలా. దేవుడే సాక్షి. కాబట్టి నా ఆరోగ్యం బాగలేదు, నేను చెప్పలేకపోతున్నాను. నేను పాటకు లేచిన, వాక్యానికి లేచిన వెంటనే నాకు దగ్గు వస్తూ ఉంది. డాక్టర్ల దగ్గరికి పోయాను, అది ఏం లేదయ్యా వేడి వల్ల వస్తుంది అన్నారు. అందుకని నేను రాలేకపోతున్నాను. కాబట్టి ప్రియులరా, ఆయనైతే మన పాపముల కోసం చనిపోయాడు, మనమైతే మన పాపముల కోసం చనిపోతున్నాం. దేవతలు అనబడిన వారు కానీ దేవుళ్ళు అనబడిన వారు కానీ అందరూ కూడా వారి అతిక్రమముల కొరకు, ఎఫెసీయులకు 2:1 అన్నాడు, అపరాధముల చేత పాపముల చేత మనం చచ్చి ఉండగా క్రీస్తు మన కోసం చనిపోయాడు. ఆయన మరణం ప్రత్యేకమైన, చదవండి ఆ మాట. అది మన కోసం ఆయన చనిపోయాడు, మన అపరాధముల కోసం ఆయన చనిపోయాడు, మన పాపులమై ఉండగా ఆయన మన కోసం చనిపోయాడు. రోమీయులకు రాసిన పత్రికలోని 5వ అధ్యాయంలోనే 6వ వచనంలో, మనము బలహీనులమై ఉండగా, మూడోది ఏంటంటే, మనం బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయింది. భక్తిహీనుల్లాగా ఉన్నామంట, బలహీనులుగా ఉన్నామంట, భక్తిహీనుల్లాగా ఉన్నామంట. కాబట్టి మనం మళ్ళా బలం ఇవ్వటానికి, మరలా సద్భక్తిని ఇవ్వటానికి, పాపులమైన మనం పరిశుద్ధులుగా చేసి తన ఎదుట నిలబెట్టుకోవడానికి, తన రాజ్యానికి వారసులు చేసుకోవడానికి యేసయ్య మన కోసం క్రీస్తు యుక్త కాలంలో చనిపోయాడు. ఆయన చనిపోవటం మన కోసం చనిపోడు, తన పాపం కోసం చనిపోవాలి. మనమైనా లోకములో ఉన్నటువంటి వారందరైనా
రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను అందరూ పాపం చేసేది కాబట్టి మరణం వస్తుంది. 6:23 రోమపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నాం కాబట్టి పాపం వలన వచ్చు జీతం ఏంటంటే 6:23 ఏమన్నాడు? పాపం వలన వచ్చు జీతము మరణము. కాబట్టి ప్రియులరా, అందరూ మరణిస్తున్నారు. అపరాధముల చేత మనం చచ్చిపోతున్నాం. మనమైన లోకములో ఉన్న దేవతలు అనబడిన వారని, దేవుళ్ళు అనబడిన వారని ఆ పాపం ద్వారా చచ్చిపోతుంది. ఈ పాపం ఎక్కడి నుంచి వచ్చుంటే ఆది మానవుడైన ఆదాము నుంచి మనందరికి. ఒకవేళ నువ్వు నీతిమంతుడివే కావచ్చు, కానీ ఆయన చేసిన పాపాన్ని బట్టి మనకు మరణం వస్తూ ఉంది. కానీ యేసయ్య మరణం అలాంటిదా? ఆయన పాపం చేశాడా? నాలో పాపం ఉందని ఎవడైనా రుజువు చేయగలడా అన్నాడు. యోహాను సువార్త 'నాలో పాపం ఉందని మీరెవరైనా రుజువు చేయగలరా? పాపం ఉందని ఎవరైనా స్థాపించగలరని ప్రభువారు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. 46వ వచనం, 8వ అధ్యాయము 46వ వచనం. యేసు ప్రభువారు అంటున్నాడు, నా యందు పాపమున్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా అని. అంటే చూపించగలరా నాలో పాపం ఉంది? పాపము లేని పరిశుద్ధుడు మన యేసయ్య. పాపము లేకపోయినా ఆయనకు మరణం, సిలువలో మరణం మనందరం సిలువ వేసి చంపుతున్నాం కాబట్టి ఆయన మరణం కూడా ప్రత్యేకం. ఆయన మన కోసం చనిపోయాడు. మనమైతే మన కోసం, మన పాపాన్ని బట్టి చనిపోతున్నాం. ఆయనైతే మన పాపముల కోసం ఆయన చనిపోయాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయనలో ఏ పాపం లేదు కాబట్టి మరణము రావడానికి వీల్లేదు. కానీ ప్రియులరా, ఆయన మన కోసం సిలువలో మరణించాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన మరణము కూడా స్పెషల్, ప్రత్యేకమైంది. ఆయన పుట్టుక కూడా ప్రత్యేకమైంది. ఆయన మరణము కూడా ప్రత్యేకమైంది. ఆయన పునరుద్ధానము కూడా ప్రత్యేకమైంది. దేవునికి స్తోత్రం. ఆయనంతా స్పెషల్ అన్నమాట. యేసయ్య అంటేనే ఆయన ఒక స్పెషల్, ప్రత్యేకమైన వాడు కదా. ఎలాంటి వాడంట? చూడండి, హెబ్రీలు రాసిన పత్రికలో ఆ మాట భక్తుడైన పౌలు గారు హెబ్రీ సంఘానికి అంటాడు, ఆయన పాపులలో చేరక ప్రత్యేకమైన వాడని. ఒకసారి చూద్దామా హెబ్రీలు రాసిన పత్రిక. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. 7వ అధ్యాయం 26, 7:26. చూసారు ఎలాంటి వాడంటే మన ప్రభువారు పవిత్రుడును, నిర్దోషియు, నిష్కలంకుడును, పాపులలో చేరక సపరేట్. అందరిలో దేవతలు, దేవుళ్ళు అనబడిన వాళ్ళు ఆయన సపరేటే. ఆయన జన్మ ప్రత్యేకమే, ఆయన మరణము ప్రత్యేకమే, ఆయన పునరుద్ధానం కూడా. ఆయనలాగా తిరిగి లేచిన వారు ఎవరున్నారా? ఎవరన్నా ఉన్నారంటే ఎవరు? యేసయ్యలాగా మూడో దినాన తిరిగి లేచిన వారు ఎవరు లేరు. కాబట్టి ఆయన పునరుద్ధానం కూడా స్పెషల్, ప్రత్యేకమైనటువంటి. ఆయనలాగా జన్మించిన వారు లేరు, ఆయనలాగా మరణించిన వారు లేరు, ఆయనలాగా తిరిగి లేచిన వారు ఎవరు లేరు. కాబట్టి ఆయన జన్మ, ఆయన మరణము, ఆయన పునరుద్ధానం కూడా ప్రత్యేకమైన. ఆయనే ప్రత్యేకమైన వాడు,
పాపులలో చేరక ప్రత్యేకమైనటువంటి దేవుడు ఆయన. సెపరేట్, శక్తి కలిగినటువంటి దేవుడు ఆయన, బలవంతుడైన దేవుడు. కాబట్టి ఆయన సమస్తం కూడా ప్రత్యేకమైంది. ఆయన మన కోసం ఆయన సిలువలో తన ప్రాణాన్ని ఇచ్చాడు. కాబట్టి ఆయనను అసూయ చేత అప్పగించారంట శాస్త్రులు, ప్రధాన యాజకులు కదా, పరిసయ్యులు అందరూ కూడా. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంతో హుందాతనంగా పరిశుద్ధుడిగా జీవిస్తూ మనలను బాగు చేస్తూ అందరికీ మేలు చేస్తూ సంచరించాడంట. తన కోసం ఆయన జీవించలేదు కానీ మన కోసం ఆయన జీవించాడు. మన బాగు కోసం, మనం బాగుండాలని, మనము రోగులమై ఉండగా ఆ రోగాల నుంచి విడిపించాలని కదా, ఎవరు ఆదరించలేని స్థితిలో ఉన్న మానవాళ్ళని ఆదరించడానికి ఆయన ఈ లోకంలో ఆదరించే దేవుడుగా, ఆదుకునే దేవుడుగా, స్వస్థపరిచే దేవుడుగా ఆయనను మన కోసం జీవించాడు. మన మేలు కోసమే ఆయన జీవించాడు. అయితే మనుషులందరికీ మేలు చేస్తున్నారని ఆయన మీద అసూయపడ్డారు, ద్వేషించారు. ఎవరంట? ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు అందరూ కూడా ఆయన ఈర్ష్య చేత, అసూయ చేత ఆయన సిలువను అప్పచెప్పారంట. ఒకసారి చూద్దాం ఆ మాటలు. దేనికోసం అప్పచెప్పారంట? సిలువకు అసూయ చేత అప్పగించినట్లుగా బైబిల్ గ్రంథంలో ఉంది. స్తోత్రం చెప్పండి. ఒకసారి చూద్దామా? అసూయ చేత వారు ఆయనను అప్పచెప్పారని గ్రంథంలో మనం చూస్తున్నాం. లూకా సువార్తలను, మత్తయి సువార్తలను ఆ మాటలను నేను తీస్తున్నాను, ఒకసారి గమనించండి. అసూయ చేత వారిని ఆయనను అప్పగించారు అనేటువంటి మాట ఉంటుంది. నేను తీస్తున్నా, ఒకసారి ఉందాం. మార్కు సువార్త 15వ అధ్యాయం. మార్కు సువార్త 15వ అధ్యాయము 9వ వచనం. దేని చేత అంటమ్మా? చాలా మరొక మాటను చదువుతున్నా. మత్తయి సువార్త 27వ అధ్యాయం 18వ వచనం. చాలు చాలు. దేని చేతంట? ఇక్కడ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మత్తయి భక్తుని ద్వారా సెలవిస్తున్నమాట. అసూయ చేత ఆయనను అప్పగించినని అతడు ఎరిగి ఉండెను. దేనికంట? ఎవరు ఎరిగారంట? పిలాతు. అర్థమైపోయింది పిలాతుకి. ఏమర్థమైపోయిందంట? యేసయ్యను అసూయ చేత అప్పగిస్తున్నారు వీళ్ళు. ఎవరంట వాళ్ళు? శాస్త్రులు, ప్రధాన యాజకులు కదా, యూదులు, ఆయన స్వజనులే. వీళ్ళందరూ కూడా అసూయ చేత ఆయనను అప్పగించారు. ఇవన్నీ ఆయనను సిలువను అప్పగించడానికి గల కారణం ఏంటంటే ఆయన మంచిగా జీవించడమే, మానవుల యొక్క బాగు కోసం, వారి యొక్క క్షేమం కోసం జీవించడమే అసూయ వచ్చింది. ఆ తర్వాత యేసయ్య దేవుని ద్వారా అద్భుతాలు చేయటం చేత, ఆశ్చర్యకార్యములు జరిగించడం చేత వారికి అసూయ, ద్వేషం కలిగింది. మంచిగా ఉండటం కూడా మనుషులకి ద్వేషమే. ఒకరి బాగు కోరటం కూడా, వాడి బాగు కోరటం కూడా వాడికి ద్వేషమే మనుషుల మీద. సంఘం కొంచెం బాగుపడుతుందని, నేను ఇక్కడ ఉన్నానని ఒకటే నా ఎదుటికి వచ్చిన ఈ మాటలు నాతో కూడా అన్నారు. ద్వేషమే.
కాబట్టి యేసయ్య కూడా మంచిగా జీవించినందువలన, ప్రజల బాగోగులు చూసినందువలన అందరి పాస్టర్లకే ద్వేషం వచ్చింది. ఎవరికంటే చెప్పండి, ప్రధాన యాజకులు అంటే ఎవరు? పాస్టర్లే. పెద్ద పాస్టర్లు, మరలా చిన్న పాస్టర్లు కాదు. మాలాంటి వాళ్ళు చిన్న పాస్టర్లు. పెద్ద పెద్ద పాస్టర్లకి ప్రధాన యాజకులు అంటే పెద్ద పాస్టర్లు అని అర్థం. వాళ్ళకి యేసయ్య మీద ద్వేషం కలిగి, ఈయన వెంట వెళ్తుంది లోకమంతా, మనం ఏం చేద్దాం, ఈయన్ని ఎలా చంపాలని ఒకటే 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 ద్వేషం. సాతాను మొదలుకొని అందరూ కూడా యేసయ్య మీద ద్వేషం. రెండవది, సిలువను ఎందుకు వేశారంటే లేఖనాలు నెరవేరు. ఏంటంట? ఆయనే ముందుగా చెప్పేవాడు, శిష్యులతో చెప్పాడు, మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగించబడతాడు. మార్కు సువార్తనే ఒకసారి చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 34వ వచనం. నేను మీరేమనుకోకపోతే కొంచెం కూర్చొని చెప్తాను. చదవండి. మీ మాటలు మాట్లాడుకుంటా ఉండొద్దు. ఇది ప్రపంచం చూస్తూ ఉంటుంది. ఇంత దరిద్రంగా ఉందా వీళ్ళ చేసుకోండి. లైవ్ తీసేయమంటే తీసేస్తాను. లైవ్ అంటే అందరు చూస్తూ ఉంటారు. ఇక్కడ జరిగే ఆరాధన ఇష్టమైన వాళ్ళు ఆన్ చేస్తే వాళ్ళందరికీ కనిపిస్తూ ఉంటారు. పిల్లలను కొద్దిగా కంట్రోల్ చేసుకోండి. మీరు కూడా కూర్చోటం, డ్రెస్సింగ్ కూడా జాగ్రత్త కూర్చోండి. నిద్రపోమాకండి, అన్ని కనిపిస్తూ ఉంటాయి. బ్యాప్టిస్ట్ పోలేపల్లి చర్చిలో జరుగుతున్నదంతా కనబడతా ఉంటుంది ప్రపంచానికి. తీసేయమంటే తీసేస్తాను. కూర్చొని నిలబడలేకపోతున్నా, కూర్చొని చెప్తాను.